అందరికీ నమస్తే. ఈరోజు హైదరాబాద్లో ఒక పొలిటికల్ ఈవెంట్ జరిగింది. అది బీజేపీ పొలిటికల్ ఈవెంట్. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ వాళ్ళు ధర్నా చేసిండ్రు. పొద్దంతా 11 గంటలకు స్టార్ట్ అయిన ధర్నా సాయంత్రం వరకు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కె లక్ష్మణ్, మిగతా వాళ్ళందరూ కూడా మొన్న పోటీ చేసిన లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, ఇట్లా పార్టీలో ఉన్న చాలా సీనియర్ నేతలందరూ కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. అది ఇందిరా పార్క్ దగ్గర జరిగింది. అయితే ఎందుకు జరిగింది ఆ మీటింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీజేపీ పాత్ర ఏంది? ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాప్ చేసిండ్రు, దాన్ని కేసీఆర్ చేయించిండు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఆ ఆరోపణ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం ఇచ్చే లీకుడు వార్తల ద్వారా వచ్చింది. ఎవరు ఆరోపణ చేయలేదు. ఇప్పుడు ఏమైందంటే బీజేపీ ఒక ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ ఏంటంటే బీఆర్ఎస్ భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ను కాల్చే ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ ధర్నా కార్యక్రమం చూస్తే. ఎందుకంటే వాళ్ళు చేసిన డిమాండ్ ఏంది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని సిబిఐకి అప్పగించాలి, ఇక్కడ ఈ లోకల్తో తేలదు, సిబిఐకి అప్పగిస్తే తప్ప ఈ లెక్క తేలదు అనేది బీజేపీ వాళ్ళ వాదన. సరే, సిబిఐకి అప్పగిస్తే సిబిఐ తేలుస్తుందా? సిబిఐకి అప్పగించిన చాలా కేసులు తేలినాయా? అసలు సిబిఐ దగ్గర ఉన్న కేసుల్లో ఎంత పర్సెంటేజ్ కేసులు అప్రూవ్ అయినాయి, ఎన్ని కేసులు దానిలో తేల్చింది? ఇట్లాంటి లెక్కలు చాలా ఉన్నాయి. చాలా తక్కువ పర్సెంటేజ్, సిబిఐలో ఉన్న చాలా తక్కువ పర్సెంటేజ్ కేసులు మాత్రమే బయటకు వచ్చినాయి. మిగతా అన్ని కూడా అన్ని ఇక్కడ నడుస్తూ ఉంటాయి, అది నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు సిబిఐకి అప్పగించాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది? దీన్ని కాంగ్రెస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు? ఈ రెండు ఇంపార్టెంట్. మధ్యలో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లో ఏం తేలేది లేదు, చేసేది లేదు, ఇదంతా పొలిటికల్ హడావిడి తప్ప ఏమీ లేదని వాళ్ళు కొట్టిపాడేస్తున్నారు. అయితే బీజేపీ చేస్తున్న హడావిడి చాలా ఇంపార్టెంట్. బీజేపీ అంత తమాషాగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయదు. బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది, కొంత జోష్లో ఉన్న పార్టీ. అంత ఈజీగా ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకొని కూర్చోరు. వాళ్ళు చేసిన డిమాండ్తో చాలా దాని వెనుక చాలా వ్యవహారం నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే సిబిఐకి ఇవ్వాలి అంటే కాంగ్రెస్ ఎట్లా ఒప్పుకోదు, రైట్. యాక్చువల్గా రాష్ట్రంలో సిబిఐ బ్యాన్ చేసుకొని ఉంది. అప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిబిఐని రాష్ట్రంలో కాలు పెట్టకుండా బ్యాన్ చేసిండ్రు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిబిఐ మీద బ్యాన్ ఎత్తేవేయలేదు, అట్లే ఉంది. సిబిఐ మీద బ్యాన్ ఎత్తేయలేదు. అప్పుడు కేసీఆర్ సిబిఐని బ్యాన్ చేస్తే ఇదే కాంగ్రెస్ నేతలు మామూలుగా మాట్లాడలేదు. సిబిఐ మీద ఎందుకు బ్యాన్ చేసిండ్రు? సిబిఐ ఎత్తేయాలి, బ్యాన్ ఎత్తేయాలి, సిబిఐ రాష్ట్రంలోకి రావాలి. సిబిఐ రాష్ట్రంలో బ్యాన్ ఎందుకు వేసిండ్రంటే సిబిఐ వాళ్ళు ఇక్కడ ఏదైనా కేసు బుక్ చేయాలంటే, రాష్ట్రంలో ఎవరినైనా విచారించాలంటే, రాష్ట్రంలో ఇక్కడ కేసులను ఏమైనా అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కన్సెంట్ అంటారు. ప్రభుత్వం కన్సెంట్ని వాళ్ళు రద్దు చేస్తున్నది గవర్నమెంట్. అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 6 months అయినా కూడా ఇప్పటిదాకా సిబిఐ మీద సిబిఐ బ్యాన్ ఎత్తేయలేదు, సిబిఐ కన్సెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన బాధ ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఎత్తేసి కదా, కేసీఆర్ అంటే బ్యాన్ పెట్టిండ్రు, అప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు తిట్టిండ్రు, మరి ఇదే కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నారు, ప్రజాపాలన అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సిబిఐ మీద బ్యాన్ ఎత్తేసి కదా, అప్పుడు కేసీఆర్ ఇచ్చిన తప్పు అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు ఎత్తేస్తలేరు అనేది ప్రధానమైన వాదన. అయితే కాంగ్రెస్ వాళ్ళకు ఒక భయం ఉంది. సిబిఐ మీద బ్యాన్ కనుక ఎత్తేస్తే, సిబిఐ రాష్ట్రంలో కనుక ఎంట్రీ అయితే కాంగ్రెస్ నేతలే చాలామంది సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది, సిబిఐ అనేక కేసులు పెట్టే అవకాశం ఉందనేది వీళ్ళ అనుమానం. ఇప్పటికే ఈ 6 నెలల కాలంలో రకరకాల అవినీతి ఆరోపణలు వచ్చినాయి. చాలామంది సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ఏమేమి జరిగినాయి, ఏమేమి ఆరోపణలు వచ్చినాయి? వడ్ల కొనుగోలు, బియ్యం కొనుగోలు మీద ఆరోపణలు వచ్చినాయి. మార్కెట్లో 45 రూపాయలకు దొరుకుతుంటే 57 రూపాయలకు ఎందుకు కొన్నారని, దీని వెనుక 1100 రూపాయల స్కామ్ జరిగిందని, ఈవెన్ వడ్ల కొనుగోలులో కూడా తరుగు పేరుతో రైస్ మిల్లర్స్తో కుమ్మక్కైనరు, రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారు, రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఎవరో కమిషన్ తీసుకుంటున్నారు అనేది అదొక ఆరోపణ. ఇవన్నీ కూడా అవినీతి ఆరోపణలు. ప్లస్ ఎక్సైజ్, ఈ మధ్య చూస్తున్నాం కొత్త బీర్లు కింగ్ఫిషర్ లాంటివి, తర్వాత హైవార్స్ 5000 లాంటివి, నాకౌట్ లాంటి బీర్లు కాకుండా వాటి ప్లేస్లో వేరే వేరే బీర్లు, హంటర్ బీర్లు, రకరకాల బీర్లు వస్తూ ఉన్నాయి. అయితే దీని వెనుక కూడా ఏదో జరిగింది. ఎందుకంటే ఈ పేరున్న కొద్దిగా అందరికీ తెలిసిన బ్రాండ్లు, పెద్ద కంపెనీలు ఎవరికి కమిషన్లు ఇవ్వరు. అదే కొంత లో క్వాలిటీ ఉన్నవి,
లేకపోతే ఎవరికి తెలియనివి వాళ్ళు మార్కెటింగ్ అమ్మాలే అని కోరుకుంటున్న వాళ్ళు ఏదో కొంత కమిషన్ ఇస్తారు, ఆ కమిషన్ కక్కుర్తిపడి ఈ కొత్త బ్రాండ్ తీసుకొచ్చారని ఆరోపణలు ఆల్రెడీ వస్తున్నాయి. బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపణ చేసిండ్రు. సేమ్ టైం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆయన కూడా ఆరోపణ చేసిండ్రు. ఇట్లా చాలామంది చేస్తున్నారు. ఏమీ లేకుండా కొత్త బ్రాండ్లు ఎందుకు వస్తాయి, ఏమీ లేకుండా ఎందుకు వస్తాయి? ఇంకా రాష్ట్రంలో ఇంకా రకరకాల ఆరోపణలు నువ్వురుగా నిప్పులాగా అనిపిస్తూ ఉన్నాయి. వీటికి ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారని డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినారు. ప్లస్ యూ ట్యాక్స్ అని చెప్తున్నారు, ప్లస్ బీ ట్యాక్స్ అని చెప్తున్నారు బట్టి విక్రమార్క పేరు మీద. అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి పర్సంటేజ్ లేని బిల్లులు ఇస్తలేరు ఎవరికి కాంట్రాక్టర్లకు అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణల మీద తీక్షణంగా కాంగ్రెస్ స్పందించలేదు. ఆరోపణలు తీక్షణంగా వచ్చినాయి. ఇట్లాంటి ఆరోపణలపైన సిబిఐ వెనుక ఎంట్రీ అవుతే రాష్ట్రంలోకి వీటి అన్నిటిపైన విచారణ జరిపే అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద విచారణ చేయించాలని డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రభుత్వమే ఈ ఆరోపణల మీద విచారణ జరిపించుకోవచ్చు కదా అన్న ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వం పైన. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సిబిఐ అనే విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ సిబిఐ, కాబట్టి వాళ్ళు సిబిఐ డిమాండ్ చేస్తున్నారని మాత్రమే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ సిబిఐ బ్యాన్ ఉంది ఇక్కడ, సిబిఐ ఓపెన్ చేస్తే మా మీదకి వస్తుంది సిబిఐ అని మాత్రం ఎక్కడ ఓపెన్గా ఒప్పుకోరు వాళ్ళు. అందుకే అంటున్నా, బీఆర్ఎస్ పేరు చెప్పి ఇక్కడ కేసీఆర్ను అరెస్ట్ చేస్తలేరు, ఇంకెవరిను అరెస్ట్ చేస్తలేరు ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్న రీజన్ చూపించి దీన్ని సిబిఐతో విచారణ జరిపించాలి, లోకల్ పోలీసు కాదు అన్న వాదనను గట్టిగా వినిపించి సిబిఐని కనుక ఇక్కడ ఓపెన్ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు వాళ్ళ చేతి చిక్కినట్టే, కాంగ్రెస్ వాళ్ళ కబందాస్తాలకు పోయినట్టే. అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి చర్చలు నడుస్తున్నాయి రాజకీయాల్లో. అందుకే బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి తూటాలు మాత్రం కాంగ్రెస్ వైపు వదులుతుంది బీజేపీ. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న చర్చ ఒకటి జరుగుతుంది. ఎట్లాంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయో తెలియదు. రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉంటాయా, లేకపోతే ఇంకేమైనా పరిణామాలు తీవ్రంగా ఉంటాయా? సిబిఐ మీద బ్యాన్ ఎత్తేస్తే కాంగ్రెస్ నెక్స్ట్ జరిగే పరిణామం అది. అందుకే సిబిఐని ఎత్తేయమని డైరెక్ట్గా అడగకుండా బీజేపీ సిబిఐ చేత విచారణ జరిపించాలి, మీతో కాదు అని మొదటి నుంచి అదే డిమాండ్ బీజేపీ వాళ్ళు చేసేది. సిబిఐతో విచారణ జరిపించాలి. సిబిఐ కనుక రాష్ట్రంలోకి ఎంట్రీ అయితే బీజేపీ పుంజుకుంటుందో లేకపోతే కాంగ్రెస్లో జరుగుతున్న అవినీతిని పెకిలించవచ్చు అనుకుంటున్నారో తెలియదు. కానీ సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ను బీఆర్ఎస్ భుజాల మీద పెట్టి కాంగ్రెస్ను వైపు తూటాలు వెలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.